నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సాధించాలి. అధికారులకు ఆదేశించిన జిల్లా పరిశీలకులు శేషగిరి బాబు. ఆర్థికపరమైన సమస్యలు తప్ప మిగిలిన వాటికి సరైన పరిష్కారం చూపాలి. అధికారులకు ఆదేశించిన విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రిసెప్షన్ సెంటర్ ప్రారంభించిన పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. అర్జీదారులకు తాగునీటి సదుపాయం, టీ ఇచ్చే ఏర్పాట్లు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్పై వ్యాఖ్యలు సమాజానికి అవమానమన్న రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు. ఇక వివరాలకు వెళ్తే, యువ ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ జిల్లా పరిశీలకులు రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ ఐడి ఎంవి శేషగిరి బాబు సూచించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన ఓటర్ల జాబితా సవరణపై సంబంధించిన అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు. సవరణ ప్రక్రియ సందర్భంగా వచ్చిన క్లెయిములు, ఆమోదించినవి, తిరస్కరణకు గురైన వాటి గురించి ఆరా తీశారు. యువ ఓటర్ల సంఖ్య, ఎలక్టోరల్ పాపులేషన్పై ఆరా తీశారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ జిల్లా గురించి సమగ్ర వివరాలను తెలియజేశారు. చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వివరించారు. ఇప్పటికే డ్రాఫ్ట్ జాబితా సిద్ధమైందని, జనవరి 5 ఓటర్ల తుది జాబితాను ప్రచురించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ విడతలో సుమారు 1400 మంది యువ ఓటర్లు జాబితాలో చేర్పించడం జరిగిందని తెలియజేశారు. అమిత్ షా అంబేద్కర్కి చేసిన అవమానం ఒక వ్యక్తికి చేసిన అవమానం కాదని, సమాజానికి చేసిన అవమానమని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమిత్ షా విషయంలో వైసీపీ నేతల వైఖరిపై ఆయన ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై కేవలం మాటలు చెప్పడం కాదని ఆచరణలో చూపించాలని ఆయన అన్నారు. మహిళలకు ఓటు హక్కు కల్పించింది అంబేద్కరేనని అన్నారు. కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురిపి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మీ యొక్క స్టాండ్ ఏంటి అనేది ఇప్పుడైనా క్లియర్ చేయాలి. ఆయన ఏమంటాడు, వైకాపా ట్వీట్ చూసారా? వైకాపా పార్టీ యొక్క ట్వీట్ ఏంది అంటే, ఏదో వాళ్ళు తొరబాటును పడ్డారు కానీ, అమిత్ షా గారు తొరబాటును పడ్డారు కానీ తర్వాత చేసిన కార్యక్రమాలు అన్ని చూస్తే అమిత్ షా గారు అంబేద్కర్కి ఎగెనిస్ట్ కాదని ఏంటి వైకాపా వాళ్ళు. ఇదాన్ని ఎక్స్ప్లెనేషను. ఏ ఆలలు, మాదిగులు, ఎస్సీలు నాకు మామలు అన్నావే, బీసీలు నాకు ఆడపడుచులు అన్నావే, ఏడిపోయింది ఇప్పుడు. అంబేద్కర్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఏ కంట్రీ కూడా మహిళలకు ఓటు హక్కు ఇవ్వలేదు. ప్రోగ్రెస్ కంట్రీస్ అండ్ న్యూజిలాండ్ కూడా 1973లో ఇచ్చింది మహిళలకు ఓటు హక్కు. కానీ భారతదేశం సర్వసత్తాక సామ్యవాద గణతంత్ర ప్రజాస్వామ్యం, కుల, మత, వర్ణ, వర్గ, లింగ విచక్షణ భేదం లేకుండా ఫస్ట్ స్ట్రోక్ లో, ఫస్ట్ ఎలక్షన్ లో మహిళలకు సమానమైన ఓటు హక్కు ఇచ్చింది. దట్ ఈజ్ అంబేద్కర్. అది అంబేద్కర్ ఆలోచన, అది అంబేద్కర్ విలువలు. ఇది మీరేం చేస్తున్నారు? మీరే ఈరోజు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసింది, ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చింది కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్షిప్. కాంగ్రెస్ పార్టీ చేసింది ఇది, మీరా మాట్లాడుతున్నది. సో దయచేసి చెప్తున్నా, మీ స్టాండ్ ఏంటి క్లియర్ చెప్పండి. అమిత్ షా విషయంలో అమిత్ షా గారు అంబేద్కర్ చేసినటువంటి అవమానం ఒక వ్యక్తికి చేసిన అవమానం కాదు, ఒక ఆలోచన చేసిన అవమానం, ఒక సమాధానం చేసిన అవమానం, యావత్ భారతదేశానికి చేసిన అవమానం. ఈ అవమానంలో మీ పాత్ర, మీరు సపోర్ట్ చేస్తే మీరు కూడా అవమానిస్తున్నట్టే. ఆ వర్గాల్ని, ఆ సమాజాన్ని కూడా మీరు కూడా అవమానిస్తున్నట్టే. ఈ అవమానంలో మీరు పాత్రదారులా కాదా మీరు తెలియచేయాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక రిసెప్షన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం పార్వతీపురం కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అర్జీదారులకు టీ తెప్పించి వారి నుంచి వినతులు స్వీకరించి సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి తదుపరి ఆదేశాలు జారీ చేశారు.
విజయనగరం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 140 వింతలు అందాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ సీతమాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి ప్రజల నుంచి వింతలు స్వీకరించారు. ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను మర్యాదపూర్వకంగా తీసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సిట్టింగ్ వ్యవస్థను జిల్లా కలెక్టర్ సారథ్యంలో ఏర్పాటు చేశారు. వింతలు తీసుకున్న దగ్గర కుర్చీలు అందుబాటులో ఉంచారు. ఆడిటోరియంలో కలెక్టర్ అర్జీలు తీసుకున్న సమయంలో కూడా కుర్చీలు ఏర్పాటు చేసి అక్కడ కూర్చోబెట్టి వారి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మొత్తం 140 అర్జీలు అందగా భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 96 వింతలు అందాయి. పంచాయతీరాజ్ సంబంధించి 15, పింఛన్ల మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డీఏకు సంబంధించి 10 వింతలు అందాయి. మున్సిపాలిటీకి సంబంధించి 2, విద్యాశాఖకు సంబంధించి 5 అందగా వైద్య శాఖకు సంబంధించి 2, విద్యుత్ శాఖకు సంబంధించి 3 వింతలు ఈరోజు అందాయి. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఎస్పీ జిందాల్ ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యను శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుల సమస్యలను సంబంధించిన అధికారులకు వివరించారు. ఫిర్యాదుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదులకు న్యాయం చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. జిల్లా ఎస్పీకి 17 ఫిర్యాదులు స్వీకరించారు. భూ తగాదాలకు సంబంధించి 5, కుటుంబ కలహాలకు సంబంధించి 3, మోసాలకు పాల్పడినట్లుగా 4, ఇతర అంశాలకు సంబంధించి 5 ఫిర్యాదులు ఉన్నాయని తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 2 వింతలు వచ్చాయి. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం సంబంధించి 2 వింతలు అందాయి. అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు వింతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన వింతలను ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టి అవి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. అనధికారికంగా తొలగించిన ఫ్లెక్సీలు, కర్రలను మంగళవారం నాడు నగరపాలక సంస్థ కార్యాలయం నందు బహిరంగ వేలం నిర్వహిస్తామని తెలియజేశారు. ఆసక్తి కలవారు వేలంపాట్లో పాల్గొనవచ్చునని తెలిపారు. సుమారు 8 టన్నుల బరువు ఉన్న కలపనకు సంబంధించి వేలంపాటు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీఆర్ఓ సింహాచలం, మేనేజర్ ప్రసాదరావు పాల్గొన్నారు. ఎక్కడెక్కడైతే అనాథరైజ్డ్ ఫ్లెక్సీస్ అవి కట్టారో ఆ ఫ్లెక్సీస్ అన్నీ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసి వాటికి కట్టిన కర్రలు కూడా మేము సీజ్ చేసి తీసుకొచ్చి ఆఫీసులో పెట్టామండి. అవి సుమారు ఒక 8 టన్నుల వరకు ఉంటాయి. వాటిని రేపు ఓపెన్ యాక్షన్ కండక్ట్ చేస్తున్నాము. అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ యాక్షన్లో పార్టిసిపేట్ చేసి వాటిని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరు అనాథరైజ్డ్గా ఎటువంటి ఫ్లెక్సీని కానీ ఏమీ పెట్టొద్దండి. అలాగే పోస్టర్ ఫ్రీ సిటీ అని చెప్పేసి మనం ఇక్కడ చేస్తున్నాము. ఎవరు ఏ పోస్టర్స్ కూడా గోడల మీద అంటించకూడదు. మనకు ప్రభుత్వం వారు దాని మీద సూచికలు ఇచ్చారు, ఎక్కడ కూడా పోస్టర్స్ ఏవి ఉండకూడదని చెప్పేసి. అందుకని ఎవరు కూడా ఎక్కడ పోస్టర్స్ అంటించి ఏవి డిస్టర్బ్ చేయొద్దండి, ఎవరు అంటించొద్దు పోస్టర్స్. అలాగే ఫ్లెక్సీ ఫ్రీ సిటీ కింద అనుమతి లేని ఫ్లెక్సీస్ అన్నీ ఎప్పటికప్పుడు మనం తీసేస్తున్నాము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చిన సమస్యలు మంచి వాతావరణంలో పరిష్కారం కావాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులకు హితవు పలికారు. సమస్యలపై వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన 149 మంది అర్జీదారులు తమ వింతలను కలెక్టర్కు అందించి సమస్యలకు వివరించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతున్నందున అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలం ఆరిక తోట వద్ద లారీని ఆర్టీసీ పల్లి వెలుగు బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో బొండపల్లి మండలం గరుడిబిల్లికి చెందిన రెడ్డి మహాలక్ష్మికి తీవ్ర గాయాలు అయ్యాయి. మిగిలిన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మహాలక్ష్మి 2 కాళ్ళు ఇరుక్కుపోవడంతో స్థానికులు మరియు పోలీసులు కలిపి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు పూర్తిగా నుజ్జయింది. విజయనగరం డిపోకు చెందిన పల్లి వెలుగు బస్సు విజయనగరం నుండి పార్వతీపురం వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.
క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భోగాపురంలో ప్రత్యేక అధికారి డాక్టర్ వసుంధర పోస్టర్ను విడుదల చేశారు. వైద్య సిబ్బంది ద్వారా గ్రామాల్లో క్షయవ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు 100 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించడమే కాకుండా క్షయవ్యాధి లక్షణాల కలవారిని గుర్తించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలియజేశారు. వైద్యాధికారి స్రవంతి, 3 మండలాల టీబీ సూపర్వైజర్లు, సిఎస్ శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం అన్ని గడుపులు కవర్ చేశారు. ఆ లో బిఎంఐ ఉన్న ఏరియా అంతా కవర్ అయిందా? ఈ పట్టణం అంతా కూడా కవర్ అయింది. Go for 3 more areas. Very good, very good. So total population ఎంత మీకు? 416. నెల్లిమర్ల నియోజకవర్గంలోని 4 మండలాల్లో అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు చాలా గ్రామాల్లో వరి పంట నీట మునిగిపోవడంతో రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. భోగాపురం మండలంలోని పోలిపల్లి, లింగాలవలస, చెరుకుపల్లి, భోగాపురం తదితర గ్రామాల్లో చేతికి అంది వచ్చిన వరి పంట తుఫాను కారణంగా నీట మునిగిపోవడంతో రైతులంతా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. నెల్లిమర్ల, గలిగిపేటలో వర్షపు నీటితో చెరువు పూర్తిగా నిండిపోవడంతో చెరువు పైన ఉన్న పొలాల్లోకి నీరు ప్రవేశించడంతో వరి కుప్పలు, వరి చేను నీట మునిగింది. ఆ బాధ నుంచి రైతులు తేరుకోకముందే మరో తుఫాను హెచ్చరిక రావడంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన వరి పంటకు వ్యవసాయాధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి రైతులకు మేలు చేయాలని అయినా గ్రామాల రైతులు కోరుతున్నారు. తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు వరి రైతులు నష్టపోవడంతో ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కరోతు బంగారాజు పంట పొలాలను పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా సంబంధించిన మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని భరోసా ఇచ్చారు. వినియోగదారుల హక్కుల చట్టం 1986 స్థానంలో 2019 నాటి చట్టం అమల్లోకి వచ్చింది. వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడే తయారీదారులు, వ్యాపారులకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాన్ని ఈ కొత్త చట్టం కల్పిస్తుంది. రేపు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. వస్తు వినిమయ ప్రపంచంలో వినియోగదారుడే రారాజు. వినియోగదారుల హక్కుల చట్టం 1986 స్థానంలో 2019 నాటి చట్టం అమల్లోకి వచ్చింది. వివాదాలను పరిష్కరించే పరిపాలనా వ్యవస్థను ప్రక్షాళించి కొత్త వ్యవస్థ ఏర్పాటైంది. దీని ప్రకారం వస్తువులు, సేవలు, ధరలు, నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత గురించి వాస్తవమైన విషయాలను వినియోగదారులకు చెప్పాల్సిన అవసరం ఉంది. సరసమైన ధరల్లో విభిన్న రకాల వస్తువులను అందుబాటులో ఉంచాలి. ఈ చట్టం అమలు బాధ్యతను కేంద్ర వినియోగదారుల హక్కుల సంరక్షణ ప్రాధికార సంస్థ చూస్తుంది. దీని ఆధ్వర్యంలో ఒక డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో పనిచేసే దర్యాప్తు విభాగం కూడా ఉంటుంది. వినియోగదారుల వివాదాల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కమిషన్లు ఏర్పాటు చేయనున్నారు. ₹1 కోటి వరకు విలువైన వివాదాలను జిల్లా, ₹10 కోట్ల వరకు రాష్ట్ర, ₹10 కోట్ల పైనున్న వివాదాలను జాతీయ స్థాయి కమిషన్లు విచారించి తీర్పులు వెలువరిస్తాయి. జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్లు జారీ చేసే ఉత్తర్వులు అమలు చేయని వారికి కనీసం 1 నెల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹25,000 నుంచి ₹1,00,000 వరకు జరిమానా విధించవచ్చు. కేంద్ర వినియోగదారుల హక్కుల ప్రాధికార సంస్థ తన ఆధ్వర్యంలోని ఇన్వెస్టిగేటివ్ విభాగంతో జరిపించిన దర్యాప్తులో వ్యాపారులు, తయారీదారులు తప్పు చేసినట్లు తేలితే బాధ్యులైన వారికి 6 నెలల జైలు శిక్ష, ₹20 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మోసపూరిత ప్రకటనలు ఇచ్చేవారికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధించవచ్చు. ఇలాంటి తప్పులు పదే పదే చేస్తే జైలు శిక్షను 5 ఏళ్ల పాటు, జరిమానాను ₹50 లక్షల వరకు పొడిగించవచ్చు. కల్తీ వస్తువుల వల్ల వినియోగదారుడి గాయాలు కాకపోయినా వాటిని విక్రయించిన వారికి 6 నెలల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా ఉంటుంది. ఒకవేళ వినియోగదారుడికి గాయాలైతే అలాంటి కేసుల్లో విక్రయదారులకు 1 ఏడాది వరకు జైలు శిక్ష, ₹3 లక్షల వరకు జరిమానా విధిస్తారు. తీవ్ర గాయాలైతే అందుకు బాధ్యులైన వారికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష, ₹5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
వినియోగదారులు మరణిస్తే దానికి బాధ్యులైన వ్యక్తులకు జైలు శిక్ష 7 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు ఉండే అవకాశం ఉంది. 10 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా విధించవచ్చు. భారత ప్రభుత్వం వినియోగదారుల హక్కులు కాపాడేందుకు అనేక చట్టాలను చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా పదవికి రాజీనామా చేయాలని, భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా రాజ్యాంగ నిర్మాతనే హేళన చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశానికి సెక్యులర్ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్నే అవమానించిన వాళ్ళు ఈ దేశ ప్రజలకు ఏ రకమైన మంచి పాలన అందిస్తారని ప్రశ్నించారు. గారిని అవమానించినటువంటి అమిత్ షా వెంటనే పదవికి రాజీనామా చేయాలి. అలాగే దేశ ప్రజలు గౌరవించే అంబేద్కర్ని అవమానించినటువంటి అమిత్ షా దేశ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. అమిత్ షా వ్యాఖ్యలని, బీజేపీ మతోన్మాద వైఖరిని మేము ఖండిస్తున్నాం. ఈరోజు భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. ఈ దేశంలో పలు మతాలు, పలు కులాలు ఉన్నటువంటి ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మేధావి అంబేద్కర్ గారు. అటువంటి మేధావిని ఈరోజు అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడం. కాబట్టి బీజేపీ ప్రభుత్వం, మంత్రి గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈ భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశానికి ఏ రకమైనటువంటి పాలన అందించాలని చెప్పేసి మీరు చూస్తున్నారనేది మాకైతే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఎన్నికల్లో మీరైతే కుయుక్తులు పన్నారు. 400 సీట్లు కానీ వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ రకమైనటువంటి తీర్పు ప్రజలు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగం పైన, భారత రాజ్యాంగ నిర్మాత పైన దాడులు చేయడం, ఈ అపహేళన చేసినటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరైనది కాదు. బీజేపీ ప్రభుత్వం ఇటువంటి వ్యాఖ్యలు కానీ వెనక్కి తీసుకోకపోతే, ఇటువంటి వైఖరిని కానీ వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మేము తెలియజేస్తున్నాం. రైతు నాయకుడు జగదీష్ సింగ్ ఢిల్లీ ప్రాణాలు కాపాడాలని, ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్న రైతులపై అంచివేతలు ఆపాలని విజయనగరం జిల్లా రైతు సంఘాల సమన్వయ సమితి సభ్యులు బుద్ధరాజు రాంబాబు కోరారు. కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ లక్సర్ జైలు నుండి గ్రేట్ నోయిడా రైతులందరినీ విడుదల చేయాలన్నారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే వ్యవసాయ చట్టాలని దొడ్డిదారిని ఈరోజు మళ్ళీ అమలు చేస్తుందో దానికి నిరసనగా, అలాగే ఢిల్లీలో జరుగుతున్న పంజాబ్ రైతు ఉద్యమంలో పంజాబ్ రైతు నాయకులు దళైల్వాలా 24 రోజుల నుంచి నిరాహార చేస్తున్న మద్దతు ధరలపై చట్టబద్ధత కల్పించాలని కేంద్ర సుప్రీంకోర్టు చెప్పినా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపకుండా ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అలాగే ఢిల్లీ నోయిడా రైతులు భూసేకరణలో వాళ్ళు భూములు కోల్పోయి వాళ్ళకి సరైన పరిహారం రాలేదని ఆందోళన చేస్తుంటే అందులో మొత్తం 150 మంది రైతుల్ని ఈరోజు జైల్లో పెట్టారు, మహిళలతో కలిపి. అతనికి ఇప్పుడు వస్తున్న కనీస ధర కూడా రాని పరిస్థితుల్లో దొడ్డిదారిని తొంగలో ఈరోజు రైతులకి ద్రోహం చేసే విధంగా చట్టాన్ని తీసుకొస్తుంది. అది రాష్ట్రాల మీదకి కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈరోజు పంపించి రాష్ట్రాన్ని కూడా ఆమోదం చేయాలని ఒత్తిడి చేస్తుంది. అందుకోసం ఇవి వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈరోజు ఏదైతే రైతు సంఘాలతో చర్చలు జరిపి రైతులు కోరుతున్న డిమాండ్ని వెంటనే పరిష్కరించాలని జిల్లా రైతు సంఘాల సమన్వయ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. విజయనగరంలోని 24వ డివిజన్ బూర్లిపేట నుంచి పొదుపు సంఘాల మహిళలు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు. తాము ఎప్పటి నుంచో పొదుపు చేసుకున్న సొమ్మును సంఘాలకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ తాము గడిచిన 15 సంవత్సరాలుగా నెలకు 30 రూపాయలు చొప్పున పొదుపు చేసుకుంటున్నామని, శ్రీ గాయత్రీదేవి
ఎన్ఎల్ఎఫ్ సంఘంలో 30 సంఘాలకు చెందిన మహిళలు పొదుపు చేస్తున్నామని తెలియజేశారు. సుమారు 22 లక్షల రూపాయలు పైబడి నగదు సంఘంలో ఉందని, ఆ సమయంలో మహిళా సంఘాల సభ్యులకు అందజేయాలని కోరుతున్నామని చెప్పారు. సంఘాలు పొదుపు చేసుకున్న సొమ్ము సంఘాల సభ్యులకు ఇవ్వడంలో అభ్యంతరం ఏమిటో తమకు అర్థం కావడం లేదని తెలియజేశారు. మెప్మా రిసోర్స్ పర్సన్ విజయ్ గౌరీ, సిఓ చిట్టమ్మ, సీఎం సన్యాసరావులను ఎన్నిసార్లు అడిగినా అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మా గ్రూప్లో 30 సంఘాలు 300 జనాలు ఉంటారు. అందరివి దాచుకున్నవి, అవి వడ్డీలు తిప్పుకున్నవి 22,50,000 అని చెప్పారు సార్లు. మాకైతే లెక్కలు చూపించట్లేదు, ఆర్పి ఏమీ చేయట్లేదు, బుక్కులు ఇవ్వటం లేదు. ఇవి 3 నెలల నుంచి మాకు గొడవలు అవుతున్నాయి. ఇటు మెప్మా ఆఫీస్ సీఎంఎం సార్ వచ్చారు, పీడీ గారికి కంప్లైంట్ ఇచ్చాము, మెప్మా ఆఫీస్కి ఇచ్చాం. కానీ ఇప్పటికొచ్చి ఏ రెస్పాండ్ అవ్వలేదు, ఏమీ లేదు. ఆర్పి అనేది తన ఫోటోలు తీసుకుంటుంది, కలెక్షన్ చేస్తుంది, తన పని తను చేసుకుంటుంది. మాకనేది పట్టించుకునే వాళ్ళు ఎవరు తేల్చడం లేదు. మా ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు 22,50,000 పంచిమని అడుగుతున్నారు. మేము కట్టము, తదంతరం వస్తుందంటే ఎవరైనా కడతామండి. రావు అన్నప్పుడు ఎందుకు కట్టాలి అని ప్రశ్న. అదే జీవితాంతకాలం కట్టుకునే ఉండాలి, కానీ అమౌంట్ అనేది మేము చనిపోయాకైనా మా పిల్లలకైనా రావంటవి. రావన్నప్పుడు మేము ఎందుకు కడతామండి? అందుకనే ఇవి మాకు తీసి పంచియండి అని అడుగుతున్నాం. నచ్చిన వాళ్ళు ఉంటారు, లేదన్నా లేరు. లేదంటే ఎస్ఎల్ఎఫ్ క్యాన్సిల్ చేయమని అడుగుతున్నాం. అది దేనికి రెస్పాండ్ అనేది లేదు ఇక్కడ నుంచి. అందుకని కలెక్టర్ గారికి లెటర్ ఇద్దామని వచ్చాం. ఆర్పి అదే పట్టుకొని మేము పంచము, మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నా పని నేను చేస్తాను తప్ప నేను పంచను అంటుంది. తను ఇలా తన పని చేస్తుంది. ఇక్కడ మేము మెప్మాకి వెళ్ళినా పీడీ గారికి ఇచ్చాము, మెప్మాలో ఇచ్చాము, అందరికీ ఇచ్చాము, కానీ రెస్పాండ్ అనేది అవ్వలేదు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్ తొలగించాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకుడు రెడ్డి శంకర్రావు నేతృత్వంలో ఈరోజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం కోసం బయట ఆసుపత్రులకు వెళ్లవలసి వస్తే వారిని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కనీసం 2 ప్రభుత్వ అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తవలస మండలం ఉత్తరపల్లి గ్రామ పంచాయతీ గాంధీనగర్ ఎస్సీ కాలనీలో తరతరాలుగా సుమారు 120 దళిత కుటుంబాలు వ్యవసాయ కూలీలు పనిచేసుకుంటూ నివసిస్తున్నామని, గ్రీన్ఫీల్డ్ హైవేలో వారి భూములు కోల్పోయారని, వారికి నష్టపరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు కూడా కేటాయించారని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ కోరుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఈరోజు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే పనులు పూర్తయినప్పటికీ నష్టపరిహారం, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. ఇదే గ్రామానికి కొత్త వలస అరకు రోడ్లోని బస్ స్టాప్, షెల్టర్ ఒకటి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మంచిన దళితులు గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్లో కొన్ని భూములు పోతున్నాయి, ఇళ్ల స్థలాలు లేవు, స్థలాలు కోల్పోయారు. కాబట్టి వీళ్ళందరూ పేదలు, దళితులు తరతరాలుగా అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలం కావాలని చెప్పేసి కలెక్టర్ గారిని అడగడం జరిగింది. మీకు డబ్బులు ఇచ్చాం కాబట్టి ఇవ్వడానికి లేదని కలెక్టర్ గారు చెప్తున్నారు. ఏమైనా ఇది సరైనది కాదు. భూములు లేని వాళ్ళమి, పేదవాళ్ళమి, ఖచ్చితంగా మాకు అక్కడ 3 సెంట్ల స్థలం కేటాయించాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించాం. సరే తర్వాత పరిశీలిస్తామని చెప్పేసి ఆయన చెప్పారు, చూస్తామని చెప్పారు. ఏమైనప్పటికీ చూసి ఆ దళితులకు న్యాయం చేయాలనేది ఒక అంశం. రెండోది ఏంటంటే కొత్త వలస నుండి ఎస్కోట్ వెళ్ళే దారిలో ఈ గాంధీనగర్లో బస్ స్టాప్ లేదు. ఆ బస్ స్టాప్ కావాలని చెప్పేసి, ఆ స్టాప్ ఇవ్వాలని చెప్పేసి కూడా అక్కడ నుండి వచ్చిన ప్రజలు తెలియజేయడం జరిగింది. అది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకొక ఆయన తన భూమి పొజిషన్లో ఉంటుండగానే ఇంకోళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నింటి మీద కూడా కలెక్టర్ గారు పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాలి. చేయకపోతే ఆ పద్ధతిలో అందరిని కూడగట్టి మేము భవిష్యత్తులో ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మిరాకిల్ పే స్కూల్లో ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ హంగులు, ఆర్భాటాలు కాదని నిరుపేదలకు ఆదుకోవడమే నిజమైన పండుగని తెలియజేశారు. 50 మంది నిరుపేదలకు నిత్యావసరాలు, వస్త్రాలు పంపిణీ చేశారు. సో క్రిస్మస్ దేనికి సాదృశ్యం అంటే మెయిన్ ఈ హంగులు, హార్బాటాలు కాదండి. మెయిన్ ఏంటంటే పేదలకి ఇమ్మని ప్రభువారు కూడా చెప్పారు. అట్టి రీతిగా
ఎంతమంది అంటే నాకు ఎంతమంది కలిగారో అంతమందికి మీ అందరి ప్రోత్సాహంతో ఒక 50 మందికి మనం పంచాము. సో ఆ కారణంగా నేను ఈరోజు చాలా బట్టలు, దుప్పట్లు, గ్రాసరీస్ అన్నీ కూడా పంచామండి. సో ఆ కారణంగా ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా మనం కొంచెం మనందరం కొంచెం ఆలోచిస్తే పేదవాళ్ళు అనేవాళ్ళు కూడా మనకు ఉండరండి. సో ఆ కారణంగా ఈరోజు ఇంత సంతోషంగా వీళ్ళందరితో నేను జరుపుకున్నాను. సో కొనిసివీధి సమీపంలో క్రిస్మస్ వేడుకలు నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాస్టర్ రవికుమార్ మాట్లాడుతూ యేసు జన్మించిన రోజు అందరికీ పండుగని తెలియజేశారు. కార్పొరేటర్ నారాయణరావు మాట్లాడుతూ యేసు నమ్మిన వారికి అన్ని విధాలా మేలు జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రిస్టియన్లు పాల్గొన్నారు. మీ దగ్గరికి రావడం, ఆ క్యాండిల్స్ తాలూకా ఉత్సవంలో పాల్గొనడం నిజంగా చాలా అద్భుతం, ఆనందంగా ఉంటుంది. మనిషికి కావాల్సింది అదే, డబ్బు కాదు. మనసు ఆనందం ఎప్పుడైతే నిండుకుంటుందో ఆ మనుషుల తాలూకా జీవితం కూడా పరిపూర్ణం అవుతుంది. ఎప్పుడు మనం మన కోసం కోరడం కాదు, ఇతరుల కోసం కోరే ఒక గొప్ప సంస్కృతి ఈ జీసస్ దాంట్లో ఉంది. కాబట్టి మాకు చాలా సంతోషం. మనల్ని ప్రేమించడం కాదు, ఎదుటివారిని ప్రేమించడం అనే ఒక గొప్ప సంస్కృతి. దానివల్ల మీ అందరూ కూడా అలాగే మీకోసం కాకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ బాగోవాలని కోరడం నిజంగా చాలా సంతోషం. ఇటువంటి ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏమంటే ప్రజలందరికీ ఇట్ ఈస్ గ్లోబల్ న్యూస్. ఇది ప్రపంచానికి ఒక శుభవార్త. రెండవది ఇట్ ఈస్ గ్లాడ్ న్యూస్, అంటే ప్రపంచానికి ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం. థర్డ్ వన్, ఇట్ ఈజ్ ఏ గుడ్ న్యూస్, శుభవార్త. ఈరోజు ఏ వార్త విన్నా దుర్వార్తలు వింటున్నాం, కానీ యేసు పుట్టాడనే వార్త శుభవార్త. ప్రజలందరికీ శుభం కలగాలని, ఆశీర్వదింపబడాలని, ఆరోగ్యము క్షేమములతో సాగాలని యేసు ప్రేమరీ సంఘ పక్షంగా కోరుకుంటూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలి, అధికారులకు ఆదేశించిన జిల్లా పరిశీలకులు శేషగిరి బాబు. ఆర్థికపరమైన సమస్యలు తప్ప మిగిలిన వాటికి సరైన పరిష్కారం చూపాలి, అధికారులకు ఆదేశించిన విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రిసెప్షన్ సెంటర్ ప్రారంభించిన పార్తీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. అర్జీదారులకు తాగునీటి సదుపాయం, టీ ఇచ్చే ఏర్పాట్లు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు క్షమాపణ చెప్పాలి, అంబేద్కర్పై వ్యాఖ్యలు సమాజానికే అవమానమన్న రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.